వెల్కమ్ బ్యాక్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. చూడండి, ఈ కనపడుతున్న అటుకులు సగం పావు తీసుకుని నానబెట్టుకునేసి వేస్తున్నాను. 3 పావులు బియ్యం వేసాను. తర్వాత ఈ పచ్చి బియ్యం అండి, ఇది పురుగులు పడకుండా ఉండాలని ఇలా లవంగాలు వేసాను. ఓ పావంత మినపప్పు, ఒక స్పూను మెంతులు వేసి ఇవి 3 సపరేట్గా వేసుకుని వీటినంతా కూడా మనము కడిగి నానబెట్టేసుకుందాము. సాయంత్రం రుబ్బడానికి ఇప్పుడు నానబెడుతున్నా అండి, అంటే తెల్లవారి. మరి రేపు తెల్లవారి దీన్ని ఇడ్లీలు మనము చేసుకోవచ్చు. ఇప్పుడు మినప్పప్పు రుబ్బుతాను. మినప్పప్పు అంతాను మెదిగింది అనడానికి మనకు ఇలా చేతిలో తీసి నీళ్ళలోకి వేసినామంటే తేలాలండి పిండి. అప్పుడు ఇడ్లీలు చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి మనకు, అంటే పిండి బాగా అయిందని లెక్క. తర్వాత బియ్యము అటుకులు కూడాను మిక్సీలోకి వేసుకుంటున్నాను. అది కూడాను బాగా మెదిగిందనడానికి రవగా ఉండాలండి. మనం ఇలా చేత్తో అన్నామంటే అప్పుడు దీన్ని తీసి పాత్రలోకి వేసుకోవాలి. దీని అన్నిటితో పాటు ఒక సగం పావంతా బన్సీ రవ్వ కూడా వేసి కలిపి పెట్టేసామంటే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు. నేను వేరే పాత్రలోకి వేసింటే ఆ పాత్రలో ఎక్కువైపోయింది కాబట్టి ఇలా ఈ పాత్రలోకి వేసుకున్నానండి. ఇంకా మూత చేశాను. ఇప్పుడు తెల్లవారు లేచి మరి ఉప్పు కలిపి నేను ఇడ్లీలు పెడతానండి. పిండి ఇలా చాలా బాగా పొంగింటుందండి. దాన్ని పెద్ద పాత్రలోకి వేసాను. డబ్బాలోకి మార్చింటి నేను. ఇప్పుడు ఇడ్లీలు అంతాను ఇలా పెట్టేసుకుందాము. అంటే ఆ బొరకలు ఇడ్లీ పైన రావాలండి, పిండి పైన. అలా ఉంచుకున్నామంటే మనం చాలా బాగా వస్తుంది ఇడ్లీలు. సో కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను. కుక్కర్ అయినాక చూపిస్తాను. ఇప్పుడు ఇడ్లీ అయిపోయింది, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. కనపడుతుంది చూడండి మీకు ఎలా వచ్చింది అని. ఇది కొబ్బరి పప్పులో పచ్చడండి. వేరే వీడియోలో కూడా పెట్టాను విడిగా, దాన్ని చూడండి. మన సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. తిందాం రండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.